11వ అధ్యాయము 23 నుండి 30 వచనం వరకు. 23 నుండి 30 వచనం వరకు మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 30 వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపున రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దానిని ఆ ప్రకారమే భోజనమని పిమ్మట అన్న పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మీ రొట్టెని తిని కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తము గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటికి తిని తాగుచున్నాడు. అందుకే చదువుకుందాం. 31 వచనము. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదము. ప్రేమ కృప కంఠమ తండ్రి, మీ మరొకసారి మీ బలదకు వచ్చిన ప్రభా, మీ వాక్యం ద్వారా మాకు మాట్లాడండి. మీ వాక్య భాగం మాకు కావాల్సింది మాకు పంచి ప్రభా, మీ వాక్యం ద్వారా స్వీకరించిన మా సమయం దినకను ఆశీర్వదించండి. కేవలం సిలువ క్రీస్తు మట్టుకు మహిమపరచబడినట్లు ప్రభా మా సమయం చేయమని, యోగమితిలో మీ సన్నిధిలో ప్రభా పాలు పొందుటకు చేయడానికి సాయం చేయమని యేసు క్రీస్తును ప్రార్థించండి వేసినమ్మ తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారు మరి వాక్యం సెలిచినట్లు ఇక్కడ ఏమి చెప్తున్నారంటే 25 వచ్చిన ప్రకారము ఈ పాత్ర నా రక్తం వలనైనటువంటి కొత్త నిబంధన. యాక్చువల్గా మళ్ళీ ఇస్రాయేల్ యొక్క చరిత్ర చూసినట్లయితే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని వారికి అనుగ్రహించిన నిబంధనను వారు ఏం చేశారంట? భంగం చేసిన రాయబడింది. అందుగురించే దేవుడు ఈ క్రొత్త నిబంధనను తీసుకొస్తున్నాడు. చదవండి, ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుంచి. ఇర్మియా 31వ వచనం నుంచి. నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవాకు. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకే నేను వారి మధ్య చేయి పట్టుకొని నా దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి కొనిరి. ఇది యెహోవాకు. ఈ దినముల తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసిదను. యెహోవాకు ఇదే. నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారిని కానీ తన సహోదరులు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపం నుండి ఇక్కడ ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవాకు వాక్కు. కాబట్టి దేవుడు వారికి అనుగ్రహించిన మొట్టమొదటి వారికి అనుగ్రహించినటువంటి తన యొక్క వాక్యమును వారు ఏం చేస్తున్నారంట? భంగం చేసేసినారు. కాబట్టి అందు గురించి దేవుడు వారిని ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం నుంచి, అంటే యూదా దేశం నుంచి ఇజ్రాయెల్ రాజులు అంటే ప్రజలు తరిమేసినాడు. తర్వాత యూదా వారిని తరిమేసినాడు. అందరు ఎక్కడికి పోయినారు? బబులోను రాజ్యంలోకి వెళ్ళిపోయినారు. కాబట్టి వారు అక్కడ 70 సంవత్సరములు వారు మరి ఎంతో కఠినమైన దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త పలికినటువంటి ఆ యొక్క ప్రవచనాసన మాటను బట్టి దానియేలు తిరిగి దేవస్థానంలో ప్రార్థన చేసినప్పుడు దర్శనం ద్వారా తిరిగి వారికి మరి ఈ కృత నిబంధన గురించినటువంటి ఆ సత్యాన్ని ఏ విధంగా
మరి మన మధ్యకు ఆహ్, ఆహ్, విమోచన క్రయధర్మంగా పాప పెట్టి యేసుక్రీస్తు వస్తాడు అని దాని ప్రవక్త మనిషి రాసి, తర్వాత ఆ రాసినట్టు వచ్చిన ప్రకారము ఆయన మన మధ్యకు ఈ లోకానికి మరి తగు కాలమందు మరి 2000 సంవత్సరాల క్రితమే మన మధ్యకు వచ్చి మరి తన శిలువ బలి అయినట్టు చూస్తున్నాం. కాబట్టి ఆయన శిలువ రక్తం వలన ఏం చేస్తాడంటే మనకు కొత్త నిబంధన ఏర్పరిచినాడు. నిబంధన అంటే నిబంధన అంటే నిబంధన అంటే అర్థం ఏంటి? అనగా అర్థం ఏంటిది? ఒడంబిడిక. గుడ్. కాబట్టి నిబంధన అనేది ఆహ్, ఇద్దరు మధ్యలో ఉండేటువంటి ఒప్పందము చెప్పుకోవాలంటే. ఆ! ఇది రాజుల మధ్యలో ఉంటది కదా! ఇద్దరు గవర్నమెంట్స్ 2 కంట్రీస్ మధ్యలో కూడా ఉంటది. అంతేకాకుండా పెళ్ళైనప్పుడు భర్తల మధ్య కూడా అంటే పెళ్లి కుమార్తె మధ్యలో కూడా నిబంధన ఉంటుంది. కాబట్టి నిబంధన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్‌లో 7 నిబంధనలు ఉన్నాయి. ఎన్ని? 7 నిబంధనలు. కానీ అందుకంటే ముఖ్యమైనది దేవుని సన్నిధిలో ఏంటంటే ఆ నిబంధన కూడా ఎన్నో విధాలుగా మరి దేవుడు వారికి నియమించిన వాడు వచ్చినాడు. కానీ అబ్రహాం చేసిన నిబంధన అది ఇప్పటి వరకు నిలిచున్నది. అది రక్త నిబంధన అనొచ్చు. కాబట్టి వాక్యం మీద చదవం కానీ మరి జస్ట్ నేను 2 నిమిషాలు మీకు సత్యం చెప్తాను. ఇదంతా కూడా ఆది కాండము 15 అధ్యాయం రాయబడి ఉన్నది. కాబట్టి అబ్రహాము అప్పటికి అతనికి పిల్లలు లేవు. కాబట్టి అతను ఏమంటాడు, ప్రభువా నీకు నాకు ఇంత ఆస్తి లాభం ఏంటిది, నాకు సంతానం లేని వాడను. ఆ ఎలియాజరే నా యొక్క ఇంటికి ఆస్తి కడతా. కాబట్టి ప్రభువా నీ ఆస్తి నాకేం లాభం అని అంటే ఏం చేస్తాడు దేవుడు, అబ్రహాం బయట తీసుకొచ్చి నువ్వు ఆకాశం తెరిచి చూడు, నీ చేతనైతే ఆ నక్షత్రం లెక్క పెట్టు అంటాడు. లెక్క పెట్టగలిగిందా? లేదు. ఆ ఇస్క్రీన్లు చూడు, చేతనైతే వాటిని లెక్క పెట్టు, అది కూడా అంత విస్తారంగా నీ యొక్క సంతానం చేస్తున్నాడు. ప్రభా సరే. కాబట్టి ఏం చేసినాడు, ఈ మాట చెప్పంగానే అతను ఆ మాటను విశ్వాసం ఇచ్చినాడు కాబట్టి అయితే దేవుడి స్థితిలో అది అతన్ని నీతిగా ఎంచబడ్డది. కానీ దేవుని రుజువుతో వచ్చిన ప్రభు ఇదంతా ఎట్లా సాధ్యము అని అప్పుడు ఏం చేసినాడు దేవుడు, ఒక నిబంధన చేసినాడు. ఏం చేసినాడంటే మరి ఏడాది మరి పెయ్య 3 ఏళ్ళ పెయ్యను తర్వాత చదవన్న మాట ఆదికాండము 15వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. అధ్యాయము 9వ వచనం నుంచి 3 ఏళ్ళ పెయ్యను, 3 ఏళ్ళ మేకను, 3 ఏళ్ళ పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురు పిల్లను నా ఎదుకు తెమ్మని అతనితో చెప్పాను. కాబట్టి 3 ఏళ్ళ పెయ్య అంటే మనకు తెలుసు కదా, చిన్న దూడే. తర్వాత 3 ఏళ్ళ గొర్రె, తర్వాత ఒక మేక, ఒక మరి పావురపు గువ్వను కదా, తర్వాత ఒక గువ్వను, ఒక పావురపు పిల్లని తీసుకొచ్చాడు. సో ఎన్ని వస్తువులు తీసుకొచ్చాడు? 5. కాబట్టి 5 ఏం చేస్తాడు, 3 వధిస్తాడు, 2 వధించలేదు. ఏంటి అవి? పావురపు పిల్ల ఇంకా గువ్వను. ఎందుకు అంటే ప్రాయశ్చిత్తాత్మక ఈ నిబంధన పరలోక సంబంధ దూతలతో కాదు, అది మనతోనే. కాబట్టి ఈ గొర్రె, ఈ మేక లేక దూడే ఈలోక సంబంధమైనవి. కాబట్టి వీటితోనే దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తాడు. వాడు గువ్వను కానీ పావురపు పిల్లని కానీ దేవుడు వధించలేదు. కాబట్టి ఏం చేశాడంటే ఈ దూడను నడుమునకు కట్ చేసేసి వాటిని రెండింటిని ఈ విధంగా అంటే ఒకదాని ఎదురు పెట్టాడు. పెడితే ఏమైంది, సాధారణంగా అది వధించాడు కాబట్టి రక్తం కారుతుంది కదండి, రక్తం గారి ఎక్కువ ప్రవహిస్తూ ఉంది. అట్లా పైన దూడే, కింద గొర్రె, దాని కింద మేక. కాబట్టి 3 వధిస్తే ఇంకెక్కువ రక్తం వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన చేయాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒడంబడిక. నేను నీతో వాగ్దానం చేస్తున్నాను, నీ సంతానం నేను దీవిస్తాను, ఈ విధంగా చేస్తానని. ప్రభు ఇది ఎట్లా సాధ్యము అని అంటే, నువ్వు నన్ను విశ్వసించినావు కాబట్టి, విశ్వసించిన నువ్వు, నేను చేసిన వాగ్దానం చేసిన నేను, ఇద్దరం కలిసి వాటి మధ్య మనము నడవాలి. నడుస్తే ఏమవుతుందండి, కాళ్ళకు రక్తము అంటుతుంది కదా. అంటే ఏంటిది, ఆ కాళ్ళకు రక్తం అంటే ఇద్దరు నడచడం ద్వారా ఆ యొక్క అడుగులు దాని మధ్యలో వేయడం ద్వారా వీళ్ళిద్దరు కూడా
ఒకరి ఏడులో ఒకడు కలిగినటువంటి నిబంధనకు బద్దులై ఉన్నారని సాక్ష్యం పలుకుతానని అర్థం. కాబట్టి ఒకవేళ మరి ఇద్దరిట్లో ఇరు పక్షాలలో ఎవరైనా కానీ ఈ నిబంధన మీరితే ఈ నిబంధన మీరితే చదవండి. అదే ఇర్మియా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 34వ అధ్యాయము 18, 19 కలిసిన చదవండి. 34వ అధ్యాయం 18, 19. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించిన వారిని తాము 2 భాగములుగా కోసిన వాటి మధ్య నడిచిన దూడతో సమానములుగా చేయుచున్నారు. అర్థమైంది ఈ మాట? అంటే ఏం చేస్తున్నట్టు, ఎవరైనా ఇద్దరిట్లో ఇరు పక్షాలు ఎవరైనా ఆ యొక్క నిబంధన మీరితే ఏం జరుగుతున్నట్టు, ఆ దూడతో సమానం. అంటే ఏం చేయాలి? వాళ్ళని కూడా నరికేయాలి, లేకుంటే వధించాలని అర్థం కదా. ఇప్పుడు చెప్పండి, దిస్ ఇస్ కాల్డ్ అండ్ రక్త నిబంధన అంటారు దీన్ని. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవాది దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన అప్పుడు, అంటే ఈ పెయ్య, ఈ గొర్రె, ఈ మేక, ఈ యొక్క రక్తం గార్చినప్పుడు మళ్ళీ ఇద్దరు నడవాలి కదా. కానీ అబ్రాహాం నడిచిండా? చదవండి ఆ మాటలు. అదే ఆదికాండం 15వ అధ్యాయము, 12వ వచనం నుంచి. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామునకు ఏం కలిగిందంట? గాఢ నిద్ర కలిగింది. అంటే ఈ చాలా దాదాపు ఈవినింగ్ టాల్కి ఏమవుతుందండి, వాటి మీద శవాలుగా ఉన్నాయి కదా, వాటి మీద ఏమొస్తాయి? పక్షులు వచ్చి కూర్చుంటాయి కదా తిననీకి. చదవండి ఇక్కడ. భయంకరమైన కటికి చికటి కమ్మగా దాసులుగా నుందురు. చాలు. కాబట్టి ఇక్కడ అబ్రాహాం నిద్ర కలిగించి నిద్రలో ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు దర్శన రూపంగా. చదవండి. ఇప్పుడేం జరిగింది? మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పొయ్యి అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచి పోయేను. ఇక్కడ అబ్రాహాం నడిచినట్టు ఉన్నదా? అబ్రాహాము నడవలేదు. అంతేకాకుండా ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హితీయులను, పెరిజీయులను, రెఫాయియులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, ఇబుసీయులను నీ సంతానమునకు ఇచ్చినానని అబ్రాహాముతో ఏం చేసినాడంట? నిబంధన చేసినాడు. కాబట్టి దేవాది దేవుడు తాను మట్టుకే అగ్నిజ్వాలలు అంటే అర్థం ఏంటిది? దేవాది దేవుడు ఎక్కడుంటాడో అక్కడ దేవదూతలు ఉంటారు కదా. కాబట్టి అక్కడ దూతలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ సమయానికి కిందికి వచ్చిన వారు ఉంటారు. వాటి నడుమ మధ్య దేవాది దేవుడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాడు. అబ్రాహాము నడవలేదు. ఎందుకు అబ్రాహాము నడవలేదు? ఎబ్రాస్ పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రాస్ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఎబ్రాస్ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయేను గనుక. చాలు. కాబట్టి తనకంటే అంటే ఇద్దరు కూడా ప్రమాణం చేసినప్పుడు ఇద్దరు కూడా వాటి మధ్య నడవాల్సింది. కానీ ఇక్కడ ఏమైంది? దేవుని కంటే గొప్పవాడు
ఎవరు లేరు. అబ్రాహాం గొప్పవాడా? కానే కాదు కదా. కాబట్టి తనకంటే గొప్పవాడు అంటే ఎవరికి మధ్య ఇది నిబంధన చేయాలని దేవుడు ఆలోచించే అబ్రాహాం నడిపించలేదు కానీ దేవుడు ఒక్కడు నడిచాడు. అంటే ఏంటిది? ఆ నిబంధనకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు? దేవాది దేవుడు ఒక్కడే. ఆయన వాగ్దానం చేసినాడు తనకు సంతానం ఇస్తానని, తను దీవిస్తానని. ఈ విధంగా తన సంతానము మరి వారు చెర కొరపాటు పడతారు, 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు, తిరిగి మిగులు ఆస్తి కలిగి వారు బయటకు వస్తారు. 4వ తరం వారిని తిరిగి తీసుకొచ్చి ఈ దేశంలో నేను వారికి రాజ్యం నియమిస్తాను. కాబట్టి ఇవంతా కూడా అంటే దాదాపు 450 years తర్వాత ఏం జరుగుతుందో ముందు చూపించి వాగ్దానం నిబంధన చేసి రక్తంతో నిబంధన చేసి అతను దేవుడు నెరవేర్చిన వాడు వచ్చినాడు. కాబట్టి ఈ బలలో పాల్పొందడం కూడా అంతే. అది యాక్చువల్ చెప్పాలంటే ఆ పెయ్య, ఆ గొర్రె, ఆ మేకను బదులు యేసుక్రీస్తు ప్రభు వారే ఆ పస్కా బలిగా మన మధ్య ఆ శిలువలో బలి అర్పించినాడు. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క బలలో పాల్పొందుతున్నావో నేను కూడా ఆ క్రొత్త నిబంధనకు బద్దులమైంటున్నామని ఆ రక్తంలో లేకుంటే ఆ యొక్క పాత్రలో మనము పాలు పొందుతున్నాం. దేవుడు చెప్పిన వాక్యం బట్టి ఒకవేళ దేవుడు నియమించినటువంటి వాక్యమును ఉల్లంఘిస్తే అంటే ఆ నిబంధనను మీరితే ఎట్లా ఏం కావాలంట? యేసు శిలువ వేయబడినాడు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా శిలువ వేయబడాలి. అర్థమైంది కదా. అంటే బహాటంగా లోకానికి లేకుంటే శిలువ అంటే ఏంటిది? ఏదో గొప్ప కార్యమా? శిలువ అంటే ఏంటిది? అది చాలా అంటే ఎవరికేస్తే శిలువ అని చెప్పండి? దొంగలకు లేకుంటే అన్యాయం చేసిన వాళ్ళకు లేకుంటే ఏమంటారు ద్రోహులకి వేస్తారు, పాపం చేసిన వారికి వేస్తారు కదా, దినం శిక్ష అది. కానీ యేసుతో ఏ పాపం ఎరిగిన ఆయన మన గురించి ఆ శిలువకి ఎక్కినాడు. ఒకవేళ ఆ శిలువ కాసిన రక్తం బట్టి ఈ మన మధ్య నుండి బలులు పాల్పొందుతున్నాం కాబట్టి నూనెను కూడా వాక్యంకు బద్దులమై క్రొత్త నిబంధనకు బద్దులమై నూనెను కూడా ఆ బలులో పాల్పొందుతున్నాం. ఒకవేళ ఆ యొక్క నిబంధనను మీరితే దేవుని వాక్యం సెలిచినట్లు ఏం కావాలంట? ఆ దూడలాగా మనం కూడా ఖండింపబడాలి. అంటే ఏంటిది? దేవుడు సిలువ వేయబడినట్టు మనం కూడా మన శిక్షకు మనమే. అందు గురించి చాలామంది ఫస్ట్ ఎట్లున్నారంట? రోగులై ఉన్నారు కదా, తర్వాత లాస్ట్కి ఏమైంది? నిద్రించుచున్నారని రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం యథార్థమైనది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాలి. బలలో పాల్పొందుతున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యం అనుసరించి మనము నడుచు రావాలి. వాక్యం దేవుని యొక్క స్వరం విన్నప్పుడు బయలుపరచబడినప్పుడు దేవుని వాక్యమునకు మరి ఆయన వాక్యమునకు మనము బద్దులమై దేవుని యొక్క సన్నిధిలో యుగంగా మనము జీవిస్తూ రావాలి. కాబట్టి దేవుడి సృష్టిలో ఈ లోకంకి వచ్చినప్పుడు తను ఎన్నో సత్యాలు మనకు బోధిస్తూ వచ్చినాడు. పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను అనుగ్రహించినాడు. మరి దేవుడు పోగొట్టిన నిత్య జీవనం మనకు అనుగ్రహించినాడు. నేనే మార్గంలో జీవన సత్యం ఉన్నానని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన పలికిన మాటలు ఎన్నో మాటలు ఉన్నాయి. కానీ ఒక మాట మనం గమనించాలి. ఎప్పుడైతే నువ్వు బలులో పాలు పొందుతున్నావో, ఎప్పుడైతే నేను కూడా ఆ పాత్రలు చేవేస్తున్నామో ఏమవుతుంది తెలుసా? తనలో నుండి జీవము మనలోకి వస్తుంది. ఆ జీవం ద్వారా మనము జీవబడుతున్నాం. లేకుంటే తనలో నుండి ఆ నిత్య జీవం సారము మనలోకి ప్రవేశిస్తుంది. అడవి ఓలివ కొమ్మవై ఉన్న నీవు వాటితో అంటగడ్డబడిన ఎడల ఏమవుతుందంట? ఆ సారం నీలో కూడా ప్రవేశించి అని రాయబడి. ఎక్కడ రాయబడింది? రోమీయుల పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం కదా. మాట చదవండి. రోమీయుల పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం కరెక్ట్ ఇది. కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి ఓలివ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటూ కట్టబడి ఓలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినేడలా ఆ కొమ్మల పైన నువ్వు అతిశయింపమని పౌలు రాస్తున్నాడు ఇజ్రాయేల్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అడవి ఓలివ కొమ్మవై ఉన్న అడవి ఓలి కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటు కట్టబడి. అంటే ఏంటిదంటే ఎప్పుడైతే నువ్వు బలులో పాలు పొందుతున్నావో నువ్వు దేవునితో పాటు ఐక్యపరచబడుతున్నావు. ఆయనతో పాటు ఏకముగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన బలలో పాల్పొనడం ద్వారా నువ్వు నేను ఏకమట ద్వారా
ఏం జరుగుతుందంటే ఆయన మనయందు, మనము ఆయన యందు. కాబట్టి ఇద్దరము ఏం చూస్తామంటే ఏ విధంగా మనము తెలుసుకోగలము, ఏ విధంగా అటువంటి గ్యారంటీ రుజువు ఏంటిది, ఆయన మన మధ్యలో నాలో ఉన్నాడని, నేను ఆయనలో ఉన్నానని, లేకుంటే మేమిద్దరం ఒకటై ఉన్నామని, ఏ విధంగా ఈ క్రొత్త నిబంధనలు నేను పాలు పొందుతున్నాను రుజువు ఏంటిది అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఈ మాటలు చెప్పినప్పుడు ఈ మాటలు అనుసరించి, వాక్యం అనుసరించి దేవుని యొక్క బలలో మనం సరి చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందుదాం. మొట్టమొదటి చదవండి, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వచనము. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. నీవు 17వ అధ్యాయం 21వ వచనం సిస్టర్. 20 రెండు కలిసిన కదా. మరియు నీవు నా పంపితవనియు లోకము నమ్మనట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేను ఉండులాగున వారును మన యందు ఏకైమి ఉండవలనని వారికి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారు వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు. కాబట్టి ఎట్లా బలులు పాల్గొనడం ద్వారా ఆయనకు ఏకత్వంకి వస్తామంటే విశ్వసించడం ద్వారా. ఇక్కడేమో రాయబడింది, వాక్యం వలన నాయందు విశ్వసించు వారందరూ. కాబట్టి ఎవరైతే వాక్యం ద్వారా నడిపింపబడతారో, ఎవరైతే వాక్యం ద్వారా ఆయనకు విశ్వాస సత్యంకి వస్తారో దేవుడు వారి యందు నివసిస్తాడట. కాబట్టి నువ్వు నేను కూడా మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం చూసినట్లయితే ఫిలడెల్ఫియా సంఘం వారు ఏం చేసినారు? ఫిలడెల్ఫియా సంఘం అని తెలుసు కదా. ఎన్ని సంఘాలు ఉన్నాయి మొత్తము? 7 సంఘాలు కదా. 7 సంఘాలలో 6వ సంఘం ఏంటిది? ఫిలడెల్ఫియా సంఘం. ఫిలడెల్ఫియా సంఘం అంటే అట్లా చెప్పాలంటే ఆ సంఘమునకు ఫిలడెల్ఫియా ఏషియన్ మైనర్లో ఉన్నది, అంటే ఇప్పుడు టర్కీ దేశంలో ఉండే ఆ సిటీ. కానీ ఎప్పుడైనా కానీ అపోస్తల పౌలు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి, ఎప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించలేదు. అంటే ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళలేదు. దాని దగ్గర ఉన్నట్టు ఎఫ్ఎస్సి దగ్గరికి వెళ్ళాడు, కానీ ఎప్పుడు కూడా అపోస్తలులు స్వయాన ఫిలడెల్ఫియా సంఘంకి వెళ్ళాలి. ఫిలడెల్ఫియా సంఘం వాళ్ళు చాలా కొద్ది మంది, చాలా అంటే కౌంటెడ్ పీపుల్. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాక్యము గైకున్నందున అని రాయబడింది ప్రకటన రాసిన కదా 3వ అధ్యాయము మరి 12-13 వచ్చిన ప్రకారం. కానీ వాక్యము గైకొనటం వలన ఏం చేసినాడు తెలుసా? దేవుడికి పరలోక సంబంధంలో ఆశీర్వాదం. మరి రాబోయేటువంటి ఆ యుగాంత మంది కలిగినటువంటి ఆ యొక్క ఉపద్రవం నుంచి, ఆ ట్రిబులేషన్ పీరియడ్ నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను, నా యొక్క కృత పీరియడ్కి పెడతాను, నా సంఘంలో మరి ఒక స్తంభంగా చేస్తాను, మరి యెరూషలేము పట్టణం కొత్త పీరియడ్కి పెడతాను. ఎన్నో 7 అంతల ఆశీర్వాదాలు చూస్తాం అక్కడ. కాబట్టి వాక్యమును పెరిగినందున, లేకపోతే వాక్యమందు విశ్వసించడం వలన, కాబట్టి వాక్యమందు విశ్వసించడం వలన, వాక్యమందు మరి ఆయన చెప్పిన మాటలు విశ్వసించడం వలన నువ్వు ఆయన మన యందు, మనము ఆయన యందు మనం ఉంటాం. చదవండి మాట. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చదవండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తం. కాబట్టి కుమారుని చూచి ఆయన యందు విశ్వసించి ప్రతి వాడును నిత్యజీవం పొందుటే నా తండ్రి. అంటే ఏమవుతుంది? కుమారుని యందు విశ్వాసించడం ద్వారా, అంటే ఆ రక్తం పాల్పొందుతున్నప్పుడు నేను ఈ యొక్క విశ్వాస సత్యంలోకి వస్తున్నాను. ఏంటిది? తండ్రి యొక్క చిత్తము నాలో నెరవేర్చబడుతుంది. ఏమని? ఆయన ద్వారా తండ్రి యొద్దకు నేను నడిపింపబడ్డాను. యేసు ప్రభు విశ్వసించడం ద్వారా తండ్రి యొక్క చిత్తము నాలో నెరవేర్చబడ్డది. కాబట్టి యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన విశ్వాసించడం ద్వారా ఈ యొక్క సత్యం మనము బాటంగా చెప్తున్నాం. ఏమనంటే తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఏర్పాటు నాలో నెరవేర్చబడ్డదని. కాబట్టి మొట్టమొదటిగా ఆయన విశ్వాసించడం ద్వారా దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తమంలో నేర్చబడుతుంటుంది. రెండో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఆ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వాసం ఇస్తున్నావో దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి కృపచేత నిన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే బలలో పాల్పొందుతున్నావో దేవుని యొక్క కృపను పొందుతున్నావు అని లెక్క. అంటే ఏంటిది? తన యొక్క రక్షణలోకి వస్తున్నామంటే అర్థమిస్తుంది అన్నట్టు. కాబట్టి తన యొక్క రక్షణ కవచంలోనికి, రక్షణ ఓడలోనికి, ఆయన యొక్క సన్నిధిలోనికి, కుమారుని యొక్క సహవాసంలోని. కొలస్సీ రాసిన పత్రిక 1:13 కొలస్సీ రాసిన పత్రిక 1:13 ఏం చేసినాడు? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి ఆయన మనల్ని విడుదల చేసి కుమారుని యొక్క రాజ నివాసులుగా మనం చేసిన వాడు ఉంటున్నాడు. ఆయన రాజ్యంలోకి ప్రవేశించేవాడుగా మనం చేసిన వాడు ఉంటున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:9 ప్రకారము ఆయన చేసినాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:9 ప్రకారం ఏం చేసినాడు? ఎవరైనా ఒక్క చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన కుమారుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం కాకుండా ఆ రాజ్యంలో కుమారుని యొక్క సహవాసమును మనల్ని తీసుకొచ్చిన వాడు కూర్చున్నాడు. కాబట్టి కృపచేత రక్షింపబడినామంటే కుమారుని యొక్క సహవాసం తీసుకొచ్చిన వాడు ఉంటాడు. సహవాసంకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వెన్ యు ఆర్ ఇన్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? ఒకవేళ ఆ ఒలివ కొమ్మ అయినటువంటి ఆ కొమ్మ తీసుకొచ్చి సారవంతమైన కొమ్మకు అంటుకడితే ఏమవుతుంది? దానిలో ఉన్న సారము, జీవము ఈ ఎండిపోయిన కొమ్మలోనికి వస్తుంది కదా. అదే అంటే ఎట్లా? రెండు అంటుకట్టుబడతాం. అదేవిధంగా మనం కూడా కుమారుని యొక్క సహవాసంలోకి వచ్చినప్పుడు, అంటే సందులోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? 3 విషయాలు జరుగుతాయి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1:17. ఈ 17 సిస్టర్, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసములుగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసములుగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసిస్తామో, ఎప్పుడైతే ఆయన కృపచేతులు రక్షింపబడ్డావో, ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్యంలో చేర్చబడ్డావో, ఎప్పుడైతే ఆయన యొక్క సహవాసంలో జీవిస్తూ వస్తున్నావో, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? వాటిని బట్టి నీకున్నటువంటి విశ్వాసం అంతకంతకు విశ్వాసం కలిగిస్తున్నాడు. రక్షణ పొందిన వెంటనే నీకు 100% గ్రహింపు వచ్చిందా? దేని గురించి సర్వ సంపూర్ణతను పొందినావా? లేదు కదా. యు ఆర్ జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ స్టిల్. కానీ ఎప్పుడైతే కుమారుని సహవాసంలోకి వచ్చినావో ఏం చేస్తున్నాడు దేవుడు? మనకు విశ్వాసమును అంతకంతకు ఫలింపచేట్టు చేస్తున్నాడు. ఎందుకు? దేవుని యొక్క నీతి మన యందు నెరవేర్చబడినట్లు. కాబట్టి దేవుని యొక్క నీతి నెరవేర్చబడినట్లు ఈ యొక్క బలలో పాల్గొనడం ద్వారా, కృప ద్వారా ఇది మనకు అనుగ్రహింపబడుతుంటుంది. కాబట్టి విశ్వాసం నుంచి అంతకంతకు విశ్వాసం కలుగుతుంది. రెండవది, యోహాను రాసిన సువార్త 16:13. యోహాను రాసిన సువార్త 16:13 చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. సత్యం అనగా ఏంటిదో నేను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎదుర్కొన్నప్పుడు మనకు అర్థమైంది. ఎప్పుడైతే మన పాపల గురించి వాక్యం ద్వారా సంధింపబడ్డామో, సత్యం గురించి తెలిసినప్పుడు మన పాపను ఒప్పుకొని, ప్రభువా నువ్వు నా రక్షకుడు అని, నువ్వు నా ప్రభుడు అని నోటితో ఒప్పుకున్నాం, మనం అంగీకరించినాం కదా. కానీ ఆయనతో పాటు సహవాసంలో ఉంటే ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? ఆ సత్యస్వరూపియగు ఆత్మ. దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ప్రకటన రాసిన గ్రంథము 1:6. ప్రకటన రాసిన గ్రంథము 1:6. 5వ వచనం ఉంటుంది.
ఇంకో పేరాగ్రాఫ్ ఫస్ట్ 1 మినిట్ నాలుగు వచ్చిన నుంచి ఆ, 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 ఆ. కాబట్టి ఎన్ని ఆత్మలు ఉన్నాయట? దేవుని యొక్క ఆ, 7 ఆత్మలు. అదే మూడో అధ్యాయం మొదటి వచనం. సార్దస్లో ఉన్న సంఘదూత ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను. కాబట్టి దేవుని సందులో ఎన్ని ఆత్మలు ఉన్నాయట? మనకైతే ఒకటే. ఇక దేవునికి 7 ఆత్మలు. ఇంకా చదవండి, 4 అధ్యాయము 5 వచనము. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. ఇప్పుడు ఎక్కడున్నవి అని ఆలోచిస్తే, అదే ప్రకటన రాసిన 5 అధ్యాయం 6 వచనం. ప్రకటన 5:6 చదవండి. మరియు సింహాసమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండి నా గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడినటువంటి దేవుని. సో ఏడంతల ఆత్మలో నిత్యుడుగు ఆత్మ ద్వారా నిత్యమైన విమోచన అనుగ్రహించి కృపా సత్య సంపూర్ణతను తీసుకుని వచ్చి ఆ కృప చేత నిన్ను రక్షించి ఏం చేసినాడు? సత్య స్వరూపి ఆత్మ మనలోకి ఏం చేస్తుందంటే సర్వసత్యము తీసుకుని వస్తుంది కుమారుని యొక్క సాహసం ద్వారా. కాబట్టి కృప చేత రక్షింపబడిన అన్న మాటలో ఎంతో అర్థం ఉంది. కాబట్టి కుమారుని యొక్క సాహసం ద్వారా మనకు కలిగిన విశ్వాసం అంతకంతకు విశ్వాసం కలుగుతుంది. అంతేకాకుండా సత్యం నుంచి సర్వసత్యంలోనికి తీసుకుని రాబడుతున్నాం. అంతేకాకుండా 2 కొరింథీ రాష్ట్రపత్రిక 3 అధ్యాయము 17 వచనం. 2 కొరింథియన్స్ 3 అధ్యాయం 17 వచనం చదవండి. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రజ్వలింపజేయనట్లు మహిమ నుండి అధికమైన మహింపు పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. కాబట్టి ఆయన యొక్క పోలికగా మార్చబడుచున్నాం. ఇంతకుముందు మన పోలిక ఎట్లుండే? ఆకారం లేనిది నిర్జీవమైనటువంటి జీవితం, చచ్చిన వారమైన స్థితిలో ఉన్నాం. పాపముతో, మరి అపరాధంతో, దోషంతో చచ్చిన స్థితిలో ఇలాంటి రూపము, చచ్చిపోయిన సేవలకు ఏమన్నా కొంతకాలంగా రూపం ఉంటుందా? అలాంటి వాళ్ళము. చెప్పాలంటే ఎప్పుడైతే చేయకూడని నిబంధన మీరి, ఆజ్ఞని మీరి మరి ఆ పండు తిని పాపం చేసినాడో అదం ఏమైపోయాడు? నువ్వు దినమున నిశ్చయముగా చచ్చాడు. చనిపోయినాడు ఆదాము. ఆత్మీయం చనిపోయినాడు. ఎట్లా అయ్యాడు? మళ్ళీ దేవునిలో చనిపోయినాడంటే ఇప్పుడు నీలాగా నాలాగా అయినాం. అంటే ఏం తెలుసా మనకు? మనము జీవం లేనటువంటి బ్రతికున్న ప్రాణిలం అంతే. అంటే బ్రతికున్నటువంటి శవాలము చెప్పాలంటే. సో మన ప్రాణం ఉన్నది కానీ జీవము లేదు, నిత్య జీవము లేదు. కాబట్టి ఈ విధంగా నీలాగా నాలాగా అయ్యాడు. అంటే ఈ విధంగా అయ్యాడు, చనిపోయి ఈ విధంగా అయ్యాడు. కాబట్టి ఇట్లాంటి స్థితిలో నన్ను ఏ ఆకారంలో మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంట? తన యొక్క మహిమ నుండి అధికమైన మహిమలోకి తీసుకురావడానికి మనల్ని మారుస్తూ తన పోలికగా మారుస్తూ వస్తున్నాడు. కాబట్టి కుమారుని యొక్క సహవాసంలో ఈ 3 ఆశీర్వాదం. ఆయన యొక్క మన యొక్క విశ్వాసం అంతకంతకు విశ్వాసం కలిగిస్తున్నాడు. సత్యంలో సర్వసత్యం తీసుకుని వస్తున్నాడు. అంతేకాకుండా మహిమ నుండి అధికమైన మహిమను మనకు అనుగ్రహిస్తూ తన పోలికగా మారుస్తున్నాడు. కాబట్టి ఆయన కృప చేత రక్షింపబడ్డాం. ఎప్పుడైతే బలలో పాల్పొందుతున్నామో మనం ఆయన యందు ఉన్నామని ఏ విధంగా రుజుపరచబడుతుందంటే ఆ కృప మనలో కార్యసాధన చేయబడుతూ వస్తుంది. ఆయన యొక్క మరి వాక్యం మనలో కార్య చేస్తూ వస్తున్నాడు.
కాబట్టి మనకు విశ్వాసము బలపరుస్తున్నాడు. మనము సర్వస్వతం తీసుకురాబడుతున్నాం. తనకు మహిమ నుండి అధికమైన మహిమలోకి తీసుకురాబడుతున్నాం. ఆయన పోలికగా మార్చబడుతున్నాం. అందు గురించి ఎఫెసీయుల పత్రిక 4:12 చదవండి అక్కడ. ఎఫెసీయుల పత్రిక 4:12. ఎఫెసీయుల పత్రిక 4:12. విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత. కాబట్టి ఆ సంపూర్ణతలోనికి, ఈ సంపూర్ణత రావాలంటే ఏం కావాలి? విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసం కదా. విశ్వాసం అంతకంతకు విశ్వాసం మనం పొందుతూ రావాలి. సత్యంలో నుంచి సత్యం తీసుకురాబడుతూ రావాలి. మహిమ నుండి అధికమైన మహిమను పొందుతూ రావాలి కదా. కాబట్టి ఈ విధంగా వస్తుంటే అందు గురించి బల ఏర్పరిచినాడు. అందు గురించే బలలో మనం పాలు పొందుతున్నాం. ఏం జరుగుతుందంట? ఏం చేస్తానంటే మనకు క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలువారు మగు వరకు దేవుడు ఈ విధంగా మన మధ్య దాన్ని నియమించినాడు. ఆయన ఈ విధంగా దాని బల్ల రూపంగా మన మధ్య ఉంచినాడు. కాబట్టి బలలో పాల్పొనడం ద్వారా దేవుని యొక్క కృప చేత ఈ 300 ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి విశ్వాసము ద్వారా ఆయనది విశ్వాసించడం ద్వారా ఏమవుతుంది? తండ్రి యొక్క చిత్తము మనలో నెరవేర్చబడుతుంది. అంతేకాకుండా తన యొక్క కృప చేత మనలను ఈ యొక్క సత్యంలో మనల్ని తీసుకొని వస్తున్నాడు. అంతేకాకుండా చూడండి ఇంకో మాట, గలతీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. గలతీ రాష్ట్ర పత్రిక 2:15. జన్మం వలన యూదులమే కానీ మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసము వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడనని ఎరిగి కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడిటకే యేసుక్రీస్తు. కాబట్టి ఆయన విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చుంది. రోమిల పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమిల పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మన నీతిమంతులుగా తీర్చబడి. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఇస్తున్నారో ఏం చేస్తున్నాడు దేవుడు? అటు వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. తండ్రి యొక్క చిత్తం మనలో నిలిచిపడుతుంది. ఆయన మరి క్రీస్తు యొక్క కృప మనలకు ఆవరించి ఉంటుంది. అంతేకాకుండా మనను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారా ఇంకెన్నో మాటలు ఉంటున్నాయి. కాబట్టి విశ్వాసం బట్టి మనము ఆయన యందు ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని, మరి ఇవన్నీ ఉండాలనే రుజువు ఏంటిదంటే తండ్రి యొక్క చిత్తము మనల్ని నెరవేర్చబడుతుంటుందా? మరి ఆ కృప చేత మనం నడిపిబడుతున్నామా అంటే విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసము, సత్యం నుంచి సర్వసత్వంలోనికి, మహిమ నుండి అధికమైన పొందుతూ దేవుని యొక్క రూపం మార్చబడుతున్నామా? అనుదినము దేవుని యొక్క వాక్యం యొక్క సన్నిధిలోకి వస్తున్నామా? వ్యక్తిగతమైనటువంటి మరి క్వైట్ టైం కలిగించున్నామా? కుటుంబ ప్రార్థన కలిగించున్నామా? కాబట్టి ఇవన్నీ కూడా ఆ నిబంధనల నుండి భాగమైంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క నిబంధనలు పాల్పొందుతున్నావు, నువ్వు కూడా ఆ స్థితిలో యేసుక్రీస్తు రక్తమును అంటుకట్టబడి నువ్వు తాగుతున్నామంటే ఎక్కడ పోతుంది? ఆ బల్లలో పాల్పొందిన ఆ యొక్క రొచ్చెను, ఆ యొక్క ద్రాక్షరసం ఎక్కడ పోతుంది? నీ బాడీలోకి వెళ్తుంది కానీ అది బయట పోతుందా? అర్థమైంది కదా? నీలో అది ఏకమైపోయింది. కాబట్టి నువ్వు ఆ బల గురించి సాక్ష్యం అయిపోయినావు. కాబట్టి ఎప్పుడైతే బలలో పాల్పొందుతున్నావో ఇవన్నిటి కూడా నువ్వు బద్ధుడవైంటున్నావు. కాబట్టి ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తం మనలో నెరవేర్చబడాలి. దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తూ రావాలి. దేవుని యొక్క కృప చేత ఇన్ని విషయాలలో మనం అభివృద్ధి చెందుతూ రావాలి. అంతేకాకుండా దేవునికి నీతిమంతులుగా మనము మార్చబడుతూ రావాలి. కాబట్టి విశ్వాసం బట్టి మనము మన యందున్నాడు, మనం ఆయన యందున్నామని వీటి ద్వారా దేవుడు రుచిపరుస్తున్నాడు. సో మొట్టమొదటిగా ఏ విధంగా రుచిపరచబడుతుంటుంది? ఆయన మన యందున్నాడని, మనం ఆయన యందున్నామని విశ్వసించడం ద్వారా. అది క్రీస్తు చేస్తున్నందుకు విశ్వాసం ద్వారానే.
రెండోదిగా చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక, ఆయన వాక్యము ఎవరు గైకొనునో వాళ్ళలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నాడని వాడనని చెప్పుకుని వాడును ఆయన ఎలాగు నడుచుకునునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు చదవండి, మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొచ్చున్నాము. కాబట్టి రెండోదిగా ఏంటంటే, ఎవరైతే మరి ఆయన యందు నిల్చున్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేను. కాబట్టి యేసు ఈ లోకం ఉన్నప్పుడు ఈ విధంగా తాను జీవిస్తూ వచ్చినాడు. తన యొక్క మరి కలిగినటువంటి పరిస్థితుల్లో, తనకున్న శోధనలో, తనకున్నటువంటి ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యల్లో ఏ విధంగా దోషం లేనివాడుగా, నిర్దోషిగా ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆయన ఏ విధంగా నడుచుకుంటూ వచ్చినాడు, ఆయనతో పాటు నువ్వు నేను నడుస్తున్నామా లేదా, ఆయన నడుచుకున్నట్టు నువ్వు నేను నడుస్తున్నామా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏమంటాడు, ఆయన అలాగే తాను నువ్వు నడుచుకున్నా బద్ధుడై అంటున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా అనుదినము ఆయనతో పాటు నడుస్తున్నామా? మొట్టమొదటి వ్యక్తి దేవుడితో నడిచినాడు ఎవరి గురించి రాయబడింది? అది హానోకు, తర్వాత నోవాహు, తర్వాత మోషే. సో వీళ్ళందరూ కూడా చెప్పాలంటే దేవునితో నడుస్తూ వచ్చినారు కాబట్టి వారిలో కార్యములు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి నువ్వు నేను కూడా ఆయన యందు ఉన్నామని, ఆయన మన ఉన్నాడని రుజువు ఏంటిదంటే నువ్వు ఆయనతో పాటు నడుస్తున్నావా అంటే ఏంటిది? ఆయన వాక్యం ధ్యానిస్తున్నావా? ఆయనతో పాటు ప్రతి ఉదయంన ఆయన సన్నిధికి వస్తున్నావా? మరి కుటుంబంగా ఆయన సన్నిధికి వస్తున్నావా? వ్యక్తిగతమైన సన్నిధికి వస్తున్నావా? వాక్యం నీలో నిల్చుంటుందా? వాక్యం ద్వారా నువ్వు పాపం జయిస్తూ వస్తున్నావా? వాక్యం ద్వారా నువ్వు లోకం జయిస్తూ వస్తున్నావా? దేవుని యొక్క వాక్యం నీలో నెరవేర్చబడుతుందా? నీ యొక్క కష్టకాలం మందు వాక్యము మరి నువ్వు వాక్యం ఆధారం చేసుకుంటున్నావా? నువ్వు సుఖకాలంలో, నీ సంతోష కాలంలో వాక్యం ఆధారం చేసుకుంటావు. అది నీ కష్టకాలంలో నువ్వు వాక్యం ఆధారం చేసుకుంటున్నావా? కాబట్టి మరి దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడు? దేవుని కూడా శోధనలు వచ్చినాయి కదా. ఎవరు సాతాను శోధించినాడు కదా. దేవుని కుమారుడు అయితే క్రిందికి దిగు. అప్పుడు ఏం చేస్తాడంట? దూతలు వచ్చి నేను కాపాడుతాడు. సాతానే బైబిల్ కోట్ చేసింది. అయితే దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమన్నాడండి? శోధింప తండ్రి అయిన దేవుని నువ్వు శోధింపవలదు. అంతకుముందు ఈ రొట్టెలు రాళ్ళగా చేసుకుని తినమంటే దేవుడు ఏమన్నాడు? రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనడు జీవించును. ఎక్కడ రాయబడింది మాటలు? యేసు ప్రభువు ఏం కొత్తగా తన సొంతంగా ఏం మాట్లాడలేదు. ఎక్కడ రాసిన మాటలు? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం చదవండి. ఒక మాట, మొదటి మాటకు చెప్తున్నాను నేను. ద్వితీయోపదేశకాండము 8ఆహారం వలన కాక 3వ వచనం, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? వాక్యమును కోట్ చేసినాడు. ఎందుకు? ఆ వాక్యం తనలో ఉంది కాబట్టి లోకంను జయించాలంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉంటేనే దేవుని వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తుంది. అందు గురించి మాట రాయబడినది. మన తలంపులకు, మన యొక్క హృదయాలకు, మన యొక్క ఆలోచనలకు కావాలి ఎవరుంటారు? దేవుని యొక్క వాక్యం. అందు గురించి పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పారంటే, మీ ఇంటి బంధుల మీద, మరి గోడల మీద, అన్నిటి మీద మీరు వాక్యాలు రాయాలి. అందు గురించి భక్సన్ గారు ఈ వాక్యాలు రాయిపించింది. అంతేకాకుండా నీ కళ్ళకు భాస్కరము ఉండుటకు వాటిని రాసుకోమని చెప్తూ వచ్చినాడు. కాబట్టి వాక్యం మన హృదయంలోనూ, మన కంట్లోనూ, మన దృష్టిలోనూ, మన మనసులోనూ ఎప్పుడూ నిల్చుంటూ రావాలి. ఎందుకు?
వాక్యం ఉంటేనే దేవుని యొక్క ఏముంటది, జీవం. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, మనము ఆయన యందు ఉన్నాము. ఆయన ఏ విధంగా నడుచుకుంటూ వచ్చినాడో, ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడో, మనం కూడా ఆ విధంగా జీవించ బద్దులమై ఉన్నాం. ఇట్లా ఉంటేనే ఆయన మన యందు ఉన్నాడని, మనము ఆయన యందు ఉన్నామని రుజుపరచబడు. కాబట్టి దేవుడు ఏ విధంగా నడుచుకుంటున్నాడో, యేసు ఏ విధంగా నడుస్తూ వచ్చినాడు. ఆయన చెప్పాలంటే ప్రార్థన జీవితం చూసినట్లయితే ఏం చేసినాడంట, పెందల కడ లేచి ఆయన ఎప్పుడు వేరే చోటుకి వెళ్తూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. రాత్రి కాలం చూస్తే రాత్రి కూడా వెళ్ళి అతను ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తన సమయం దొరికినప్పుడల్లా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇదంతా కూడా మనకు సాక్ష్యంగా భక్సం గారు కూడా తన వాక్య సాక్ష్యం ఏంటిదంటే, హీ హ్యాస్ ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా అయితే చలించబడిందో ఆ విధంగా మన దాసుడు భక్సం గారు వారి వాక్యం నేర్చేవాడు. అందు గురించి మనకు ఈ సత్యం బయలుపరచబడింది. అందు గురించి ఎప్పుడైతే వాక్యం మీదకి వస్తామో, ఎప్పుడైతే వాక్యం సహవాసం కలుగుతామో, మన వాక్యము బద్దులమై నడుచుకుంటూ బద్దులమై వచ్చినాం. మనము వాక్యం ద్వారా నడిపింపబడిన వారమైతే, మన వాక్యం మనలో ఉన్నట్లయితే ఇది రుజువుపరచబడుతుంది. ఆయన మన యందున్నాడు, మనము ఆయన యందున్నామని. కాబట్టి నువ్వు నేను వాక్యం ధ్యానిస్తున్నామా? వాక్యం మన హృదయంలో ఉన్నదా? సువార్తకి వెళ్ళినప్పుడు మళ్ళీ వాక్యం చెప్తున్నారా? మీ యొక్క మరి ఆఫీస్లో కానీ, మీ యొక్క ఉద్యోగ స్థలంలో కానీ ఎవరితో షేర్ చేసుకున్నారా? మీ సాక్ష్యం షేర్ చేస్తూ వస్తున్నారా? నో, ఇట్ ఆల్ హ్యాపెండ్ విత్ అస్. మేము కూడా మా యంగ్ టైంలో 90sలో చెప్పాలంటే దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి కలపత్రలు పలికి ఇచ్చి వారి సువార్త చెప్తూ వచ్చినాం. ఎంతో భయంకరమైన రోగుల మధ్యలో కూడా వెళ్తూ వచ్చినాం. డేవిడ్ లివింగ్స్టన్ అని కూడా మా సనాతన చర్చ్ వ్యక్తి. ఆ టీబీ హాస్పిటల్లో దేర్ ఇస్ ఇంటెన్సివ్ కేర్ అనే యూనిట్ ఉండే. దాంట్లో ఇక 2 దినాలకు చనిపోతాడు, 1 దినమైతే చనిపోతాడు. అట్లాంటి పేషెంట్ల మధ్య కూడా వెళ్ళి ఆ బ్రదర్ వెళ్ళి వాక్యం చెప్తూ వచ్చినాడు. నేను కూడా ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళి నేను కూడా వాక్యం చెప్తూ వచ్చిన. నాకు వచ్చిన మాటలు ఆ దినమైతే ఇంత అంటే బైబిల్ వచ్చినట్టు అవగాహన లేకుండే. బట్ స్టిల్ గాడ్ హెస్ లెడ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ హెస్ బీన్ లెడ్ మీ. కాబట్టి వాక్యము ఎంత కాకుండా మా స్కూళ్ళలో కూడా, నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ టైం పక్క పెట్టి ఇంకా చెప్పాలంటే 80sలో కూడా నా స్కూల్లో ఉన్నప్పుడు కూడా నా పేరు హానో కాబట్టి ఎవరైనా దీని మీనింగ్ అనేది అడిగితే ఐ విల్ గెట్ ఎ ఛాన్స్ టు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎక్కడున్నా కానీ మరి సండే స్కూల్లో, VBSలో, యవనస్తుల మీటింగ్లలో, లేకుంటే స్వార్థ కుటికలలో వాక్యం అనేది మనం నింపబడిన వారం ఉండాలి. కాబట్టి వాక్యం చేత నడిపబడిన వారం అయితేనే మనం ఆయన ఎందున్నామని, ఆయన మన ఎందున్నాడని అది రుచిపరచబడుతుంది. సో మూడోదిగా చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. నా యందు నిల్చుండి నీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిల్చుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిల్చుంటే కానీ మీరు మనలో ఫలం రావాలంటే, మన ఫలభరిత జీవితం ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన మన యందు, మనము ఆయన యందు. అట్లా ఉంటేనే అంటే ఏంటిది? బల్లో పాల్పడ ద్వారా ఈ వాక్యంలో నువ్వు సాక్ష్యం ఇస్తున్నట్టు లెక్క. ప్రభువా, నువ్వు నా యందు ఉన్నావు, నేను నీ యందు ఉన్నాను, కాబట్టి నా జీవితంలో ఫలభరితమైన జీవితం. నా దిస్ ఇస్ వాట్ ద బ్లెస్సింగ్స్ గాడ్ ఇస్ గోయింగ్ టు యాడ్. ఈ విధంగా అందు గురించే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఎప్పుడైతే ఈ బలలో పాల్పొందుతావు, ఎప్పుడైతే ఈ వాక్యంకు అనుగుణంగా నువ్వు ఆయన యందు నిలిచిండి, ఆయన నీ యందు నిలిచి ఆయన ఉన్న జీవనిలో ప్రవేశిస్తుందో, నీలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఆయన సమాధానం తీసుకొచ్చి వాడుకుంటాడు. 10వ వచనం చదవండి. 10వ వచనము ఇక్కడ ఏమై రాయబడింది? అది అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొనిలా నా ప్రేమయందు నిలిచి. కాబట్టి ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొంటూ రావాలి. మొట్టమొదటి ఏం చేయాలంట? ఆయన యందు విశ్వాసం ఉంచాలి కదా. రెండోది ఏం చేయాలంట? ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో మనం కూడా ఆ విధంగా నడుచుకుంటాం, బదులమే అంటున్నాం. మూడోది ఏం చూస్తున్నాం ఇక్కడ?
ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాము. అప్పుడే తన యొక్క ప్రేమ, తన యొక్క అగాప ప్రేమ మనలో సంపూర్ణమవుతుంది. మనము కూడా ఆ విధంగా తనను ప్రేమించే వారు ఉంటున్నాం. కాబట్టి ఆయన తన ప్రేమను బట్టి తన యొక్క సర్వమును ఆయన మనకు దారపోసి, ఆయన దరిద్రుడై లోకానికి వచ్చి విడిచిపెట్టకూడని బాకి విడిచిపెట్టుకొని నీ గురించి నా గురించి మానవ స్వరూపంగా ఈ లోకానికి వచ్చి మన శిక్షను భరించి ఆయన మనల్ని శిలువ ద్వారా సంధి చేసి తండ్రి యొక్క అభిష్టాన్ని, తన యొక్క చిత్తాన్ని, తన యొక్క మరి కోరికనంతా కూడా సమాధానపరిచి మనలో ఏకం చేసిన వాడు ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకుంటే దేవుని యొక్క ప్రేమ మన యందు నిలిచి ఉంటుంది. బలలో పాల్పొన ద్వారా ఏమని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావంటే, ప్రభువా నీ యొక్క ప్రేమ నాలో నిలిచి ఉంది, నీ యొక్క ఆజ్ఞని నేను గైకొంటున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞను గైకొంటావో ఏం చేస్తాడంటే దేవుడు నీ జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చేస్తాడు. నీలో ఉండే ప్రతి సమస్య కూడా తెలియకపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు సహవాసంలో ఇన్ని దీవెనలు, ఆ బలలో పాల్పొనడం ద్వారా, ఆ నిబంధనకు బదుండ ద్వారా ఈ లోకంలో నువ్వు ఒంటరిగా లేవు. ఏడంతల ఆత్మలు నిన్ను ఆవరించి తన కృప చేత ఆయన నిన్ను విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసం, అంతకధిక విశ్వాసం తీసుకొచ్చి సర్వసత్యం నుంచి సత్యం సర్వసత్యం తీసుకుని వచ్చి మహిమ నుంచి అధికమైన మహిమ తీసుకుని వచ్చి ఆయనను సంపూర్ణ పురుషులుగా చేస్తూ వస్తున్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారా కలిగిన ఆశీర్వాదం, ఆయనను నడుచుకుంటు ద్వారా కలిగిన ఆశీర్వాదము, ఆయన ఆజ్ఞను గైకొనడం ద్వారా ఆశీర్వాదము మనం సంపూర్ణంగా పొందుతూ వస్తాం. కాబట్టి బలలో పాల్పడడం ద్వారా నువ్వు నేను కూడా ఫలభరితమైన జీవితం మనకు లభిస్తుందని ఆ యొక్క బల మనకు సాక్ష్యం ఇస్తుంది. అందు గురించి వీఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్. కాబట్టి ఎవరైతే బలలో పాల్పొందుతారో ఆయన ప్రేమ మన యందు నిలిచినదని, మన యొక్క ప్రేమ ఆయనను బట్టి సంపూర్ణమైనదని తన ఆజ్ఞలు గైకొనడం ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటున్నావా అంటే ఎట్లా ఆజ్ఞ, ఏం ఆజ్ఞ అని అంటారు కదా. దిస్ వాట్, ఎప్పుడైతే మా సండే స్కూల్లో మేము చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్స్ మాకు నేర్పించింది, రియల్లీ ఇట్ ఇస్ అండ్ చాలా బ్లెస్సింగ్. మీరు ప్రతిదినం మీకు మీ డైలీ పోస్ట్ చదివినప్పుడు ప్రతి అధ్యాయం డైలీ అధ్యాయం చదువుతుండొచ్చు కదా, డైలీ 10 వచనాలు 15 వచనాలు, ఇస్ ఇట్ నాట్ ట్రూ? చదివినప్పుడు ఆ వాక్యంలో దేవుని యొక్క ఆజ్ఞ కూడా ఇమిడి ఉన్నది. నువ్వు చదువు, వాక్యం చదువు, ధ్యానించు, ఆలోచించు, దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉండు. దేవుడు తప్పకుండా ఆ విషయం బయలుపరుస్తాడు. ఆరాధన వచనమే కావచ్చు, ప్రార్థన వచనమే కావచ్చు, స్తుతి వచనమే కావచ్చు, దేవుని యొక్క ఆజ్ఞ కూడా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు ఓన్లీ పదాజ్ఞలే కాదు, దేవుని యొక్క వాక్యంలో ప్రతి వాక్యంలో ప్రతి వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. మీరు ఇచ్చిన సంఘ వాగ్దానం కూడా అది కూడా మరి ఏమంటారు, షరతు మీద బేస్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యం గైకొంటావు, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ గైకొంటావు, దేవుని యొక్క చిత్తం మనలో నేర్చబడుతుంటుంది. కాబట్టి ఇది మూడోదిగా. 4వది చూడండి, మొదటి యోహన్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహన్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 12, 13. మొదటి యోహన్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 12, 13. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును. దీని వలన మనము ఆయన యందు నిలిచినామనియు ఆయన మన యందు ఉన్నాడనియో తెలుసుకొనిచున్నాము. ఏనెలగా ఆయన మనకు తన యొక్క ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే, ఏ విధంగా ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు, మనము ఎవడునో ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండను. మనము ఆయన ప్రేమ యందు సంపూర్ణము. దీని వలన ఆయన మన యందు నిలిచినాడని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొని అంటే దీన్ని బట్టి సహోదర ప్రేమను బట్టి. కాబట్టి నువ్వు నేను కూడా మన తోటి సహోదరులను ప్రేమిస్తున్నామా? అందుగురించి ఇబ్రాస్ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఏమనుంది? సహోదర ప్రేమ నిలవరముగా అది మీట మానకండి అని రాయబడింది. కాబట్టి సహోదర ప్రేమ ఏం చేస్తుంది?
క్రీస్తుకున్నటువంటి ప్రేమ ఆ సహోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమలో సంపూర్ణ చేయబడుతుంది. కాబట్టి నువ్వు నేను కూడా తోటి సహోదరులము సహోదరులము మన తోటి సహోదరులు మనం ప్రేమించినట్లయితే దేవుని యొక్క మరి సంపూర్ణ మనకు వస్తే ఆయన మన మన ఎందున్నాడని మనం ఆయన ఏందామని ఇది రుజువు ఏంటిదంటే యు అండ్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ బ్రదర్లీ లవ్. అందుకని ఫిలడెల్ఫియా అంటే అర్థం ఏంటిది? సహోదర ప్రేమ అని అర్థం. కాబట్టి సహోదరుల మధ్య ప్రేమ ఉంటే, ఐక్యత ఉంటే, ఒకరి నెలలో కూడా ప్రేమ కలిగి ఉంటే దేవుడు మన యందు ఉన్నాడని మనం ఆయన ఉంటున్నామని రుచిపరచబడుతుంది. కాబట్టి ఈ యొక్క 4 వచ్చిన టైం లేదు కాబట్టి ఈ యొక్క 4 వచ్చిన మనం చూసినాం. ఏమని చూసినామండి చెప్పండి? మొట్టమొదటిగా ఆయనందు విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా ఆయన ఎట్లా నడుచుకున్నాడో మనము ఆ విధంగా నడుచుకున్నట్లయితే, మూడవదిగా ఆయన ఆజ్ఞలను గాయకున్నట్లయితే, నాలుగవదిగా సహోదర ప్రేమ కలిగినట్లయితే ఆయన మన ఉన్నాడని మనము ఆయన ఉంటున్నామని ఈ విధంగా రుజుపరచబడుతుంది. ఈ విషయాలన్నింటిలో కూడా ఆయన రుజుపరిచి రుజు చేసి మన మధ్య ఆ యొక్క రొట్టెగాను ఆ పాత్రగాను మన మధ్య ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే చేతులెత్తి ఆ యొక్క రొట్టెలో ఆ రక్తం పాలు పొందుతున్నారో ఈ వాక్యమునకు మీరు బద్దులమై ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క అంటే నేను 4 విషయాలు చెప్పాను, అట్లా మీకు సొంతగా మీ పర్సనల్ డైలీ మెడిటేషన్ ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ విషయాలు ఏదైనా మీరినట్లయితే ఏం జరుగుతుందంట? ఏం జరిగింది అక్కడ? 34వ అధ్యాయం 18 వచ్చే ప్రకారము ఆ దూడకి ఏం జరిగిందో అమ్మాను కూడా జరిగింది. అర్థమైంది కదా? కాబట్టి దేవుడు అంతగా శిక్ష తీసుకురాలేదు కదా. ఎన్నోసార్లు నువ్వు బాలు పొందినావు, ఎన్నోసార్లు నువ్వు తప్పిపోయినావు, బట్ స్టిల్ గాడ్ హస్ షోయింగ్ ద మెర్సీ. కృప చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఒక ఆఖరి దినము కదా వచ్చినాం మనము. కాబట్టి నెక్స్ట్ ఇయర్ షుడ్ నాట్ బి లైక్ దట్. సో అందు గురించి బల్లా ఇంకను మన మధ్య పెట్టి దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. సో మనం ఆయన ఎందున్నామని ఆయన మన ఉందన్నాడని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలిసిన వారమై, వాక్యముకు బదులమై, దేవుని యొక్క నిబంధన కొత్త నిబంధనకు బదులమై ఈ యొక్క తన ఎందు విశ్వాసం కలిగిన వారంగా ఆయన ఇదిగు నడుచుకున్నాడో ఆ విధంగా మనం కూడా ఆయనతో పాటు కలిసి సహవాసం ముందు నిలిచి ఉండి నడిచిన వారంగా, ఆయన ఆజ్ఞలను గైకున్న వారంగా, సహోదర ప్రేమ మనలో సంపూర్ణంగా నిలిచినట్లు మనం పరీక్షించుకుందాం. ఆర్ వి హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ లవ్? ఆ విధంగా సహోదర ప్రేమ కలిగించినామా? దేవునికి ఆజ్ఞలు మనం గైకొచ్చాము. ఎన్నోసార్లు మీకు ఇచ్చిన పర్సనల్ ప్రామిస్లో కూడా దేవుడు ఏదో ఒక నియమం పెట్టినాడు కదా, ఏదో ఒక ఆజ్ఞ పెట్టినాడు, ఏదో కండిషన్ పెట్టినాడు. చదివినారా? దాన్ని ఇచ్చినారా? ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేసినారా? అప్పుడే దేవుని యొక్క వాగ్దానంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో సంపూర్ణంగా నిలవాలంటే, అంటే ఆయన మనం ఆయన యందు ఉండాలంటే దేవుని యందు ఇక 4 విషయాలు మనము గమనిస్తూ రావాలి. దేవుడు వాక్యం చెప్పినప్పుడు సంపూర్ణమైన విధేయతలకు వస్తున్నావా, విశ్వాసములకు వస్తున్నావా? అబ్రాహాము అయితే వెంటనే నమ్మినాడు కాబట్టి అతనికి ఏమని తీర్చబడింది? అతనికి నీతిగా తీర్చబడింది. నువ్వు నీతి మొత్తం తీర్చడానికి కారణం ఏంటిదంటే ఆయన వాక్యం అది నువ్వు వెంటనే విధేయత చూపించాలి, వెంటనే విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఆ విశ్వాస సత్యంలోకి వస్తున్నావు. నువ్వు దినదినము ఆ యొక్క విశ్వాసాలు ఎదుగుతున్నావా? ఆ సర్వతో సత్యంలో తీసుకురాబడుతున్నావా? ఆ యొక్క మహిమను అధికమైన పొందుతున్నావా? ఆ ఆత్మచేత కట్టబడుతున్నావా? మార్చబడుతున్నావా? దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు మరి లొంగుతున్నావా? ఆయన వాక్యం అనుసరించి నువ్వు నడుచుకుంటున్నావా? సో దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బలలో పాల్పొందినప్పుడు అసలు జ్ఞాపకం పెట్టుకోండి, మనము ఈ విషయాలంట్లో కూడా ఫలభరితమైన జీవితం మనలో ఉండాలంటే, తన యొక్క ప్రేమ మనకు సంపూర్ణం కావాలంటే, ఆయన మన ఉండాలనుకుంటే దేవుని యొక్క వాక్యం మనలో నేర్చబడాలి. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి మనల్ని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందినట్లు సాయం చేయండి గాక.